నిన్న జగన్ పర్యటనలో ఓ ప్లకార్డ్ రాజకీయ దుమారం రేపుతోంది. పుష్ప 2 సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ను ప్లకార్డుపై పెట్టడాన్ని టీడీపీ తప్పుపట్టింది. ఆ పార్టీ నాయకులు అలాంటి భాష మాట్లాడతారు కాబట్టే కార్యకర్తలు కూడా అదే పాటిస్తున్నారని అన్నారు హోంమంత్రి అనిత. దీనిపై స్పందించిన జగన్ సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. పైగా అతను గతంలో టీడీపీ కార్యకర్తని, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతోనే అలా చేస్తున్నారని వివరించారు. ప్లకార్డ్ పట్టుకున్నాడు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా?